నమస్కారం. G3 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పాలమూరు ప్రాజెక్టుపై సీఎం పర్యటన, సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించనున్న సీఎం రేవంత్, ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష, పాలమూరు పర్యటనకు సిద్దమైన సీఎం. తెలంగాణ అస్తిత్వంపై దాడులు చేస్తే సహించబోమన్న కవిత. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడతామని హెచ్చరించిన నవనిర్మాణ సభకు ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్, తెలంగాణ మనోభావాలను గౌరవించాలని సూచన. విశాఖ రైల్వే జోన్ అభివృద్ధికి మైలురాయన్న అనిత. ఉత్తరాంధ్ర ఆకాంక్ష నెరవేరిందని అనిత. రైల్వే జోన్తో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, పారిశ్రామిక వృద్ధికి రైల్వే జోన్ దోహదం. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం, కొనుగోలు కేంద్రాల్లో అవస్థలపై ఫైర్ అయిన రామచందర్. రైతులకు తక్షణ ఉపశమనం కల్పించాలని డిమాండ్, రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచన. జగన్ యువతను మోసం చేశారంటూ ఫైర్ అయిన కొల్లు. మెగా డిఎస్సీ హామీ అమలు చేయలేదన్న కొల్లు రవీంద్ర. నిరుద్యోగుల ఆశలను వమ్ము చేశారని వ్యాఖ్య, యువతను మోసం చేసిన వారిని ప్రజలు గుర్తుంచుకుంటారని వెల్లడి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2 రోజుల పర్యటన చేపట్టనున్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు పలు సాగునీటి ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. తొలి రోజు నారాయణపేట, మక్తల్ ప్రాంతాలను సందర్శించనున్న సీఎం కర్ణాటక నీటిపారుదల మంత్రి బోసెరాజుతో కలిసి హెలికాప్టర్ ద్వారా కోయిల్ సాగర్, కృష్ణా బేసిన్, భీమా నదిపై ప్రతిపాదిత బ్యారేజ్ల ప్రాంతాలను పరిశీలించనున్నారు. ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష అని హోంమంత్రి వెంగళపూడి అనిత తెలిపారు. నక్కపల్లిలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీల చొరవతో ఈ ప్రక్రియ వేగవంతమైందన్నారు. గత ప్రభుత్వ కాలంలో ఈ అంశంలో ఎలాంటి పురోగతి కనిపించలేదని విమర్శించారు. రైల్వే జోన్ ఏర్పాటుతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి ఉత్తరాంధ్రలో పారిశ్రామిక వృద్ధికి దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభించే పరిస్థితులు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం అనేది ఎప్పటి నుంచో మనందరం కూడా కలగంటున్నాం. మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన చట్టం 13వ షెడ్యూల్ ప్రకారం కూడా రైల్వే జోన్ ఏర్పాటు గురించి సాధ్యాసాధ్యాన్ని పరిశీలించాలని అప్పట్లో కూడా టీడీపీ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకున్న సందర్భాన్ని కూడా మీ అందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగానే సుమారుగా ఒక స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అన్ని రంగాల్లోనూ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలని గౌరవ సీఎం గారు కృషి చేస్తున్నాయి. దాంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి 19,000 కోట్ల నిధులు ఈ రోజు కేంద్రం నుంచి విడుదల చేయించి ఈ రోజు మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నది ఎలా ముందుకెళ్ళిందో మనందరం కూడా చూసాం. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణలో అవస్థలు నెలకొన్నాయని, రైతులు పంటను విక్రయించడానికి రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోందన్నారు. ధాన్యం సేకరణలో జాప్యం వల్ల రైతులకు ఆర్థిక నష్టం కలుగుతోందని విమర్శించారు. సమస్యలపై స్పందించాల్సిన ప్రభుత్వం బాధ్యత తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడం కంటే రైతుల సమస్యలు పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. 25వ తారీఖు నాడు కొనుగోలు మొదలు పెట్టాల్సినటువంటి ఈ కేంద్రాలలో ఏప్రిల్ 25వ తారీఖు నాడు మొదలు పెట్టారు. అంటే ఒక నెల ఆలస్యం. దానివల్ల ధాన్యం అంతా కూడా రైతులు అగ్గిపై కేంద్రాల్లో
అగ్రికల్చర్ మార్కెట్లో అక్కడ కుప్పలుగా పడి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వము రైస్ మిల్లర్స్తోని కొంతమంది కమిషన్ ఏజెంట్తోని కుమ్మక్కై రైతుల్ని ఎంఎస్పీ అమ్మకుండా దానికన్నా తక్కువ ధరతో అమ్మించేటటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం మీద ఏలు పెట్టి చూపడానికి రేవంత్ రెడ్డి గారికి ఎటువంటి అధికారం లేదు. తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన ఆమె తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వంపై ఎలాంటి దాడులు జరిగినా ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాన్ని గుర్తు చేస్తూ ఈ నేల ఆకాంక్షలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. నవనిర్మాణ సభ నిర్వహించే ముందు పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర హక్కులు, వనరులు, స్వాభిమానాన్ని కాపాడడంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. You are not even able to create a capital city. You are still unclear about your capital city regional development area. You are still unclear about how your secretariat will not be flooded this monsoon season, how your CM office will not be flooded in this monsoon season. What are you going to come and do here for people of Telangana? Telangana people are well enough. They are very much capable of ruling themselves. We do not need Andhra leaders to come and teach us anything. So if you want to expand into Telangana, you should first try and respect Telangana people's aspirations, which you have not done in last 12 years. Since you have been working against the interest of Telangana in the last 12 years, we do not believe that either TDP or Janasena has any interest in people of Telangana. So we do not want you to come here. We are very clearly saying you are not welcome here. Just because you are movie stars, just because you have lot of money, you want to come and conduct big rallies here, you are welcome. But voting here, interfering in Telangana political process, you are going to face one more Telangana moment. Tomorrow, June 2nd, is the Telangana Formation Day, and many promises were made by the Honorable Chief Minister of Telangana, Mr. Revanth Reddy, to honor the martyrs' families, to also give a freedom fighter status to many of the Telangana fighters, and they've also promised 250 square yards of land to the Telangana freedom fighters. But unfortunately, none of the promises have been fulfilled, and moreover a Keshav Rao committee is formed which has been just delaying the whole procedure in even identifying the Telangana freedom fighters. So we are severely condemning the delay that is caused by the government of Telangana, because tomorrow is the Telangana Formation Day. We are demanding the Honorable Chief Minister to make a very serious announcement tomorrow and to tell us, provide us with a clear roadmap as to when and where are you going to give this 250 square yards land, and how are you going to identify the Telangana freedom fighters. Jharkhand has done this before us. You can take cue from there. Indian independence movement has done it before us. You can take a cue from there, but you are just not making any effort, which is not going well by any of the Telangana people. Other than that, we have seen Mr. Pawan Kalyan, Mr. Chandrababu Naidu Garu, Lokesh Garu saying that we will expand into Telangana. We are going to come and politically participate in Telangana elections. We are requesting them. It is a free country. Anybody can go and participate in elections anywhere. But your participation in Telangana elections, how is it going to benefit Andhra people? From the last 12 years in Andhra Pradesh, you are not even able to create a capital city. You are still unclear about your capital city regional development area. You are still unclear about how your secretariat will not be flooded this monsoon season, how your CM office will not be flooded in this monsoon season. What are you going to come and do here for people of Telangana? Telangana people are well enough. They are very much capable of ruling themselves. We do not need Andhra leaders to come and teach us anything. So if you want to expand into Telangana, you should first try and respect Telangana people's aspirations, which you have not done in last 12 years. Since you have been working against the interest of Telangana in the last 12 years, we do not believe that either TDP or Janasena has any interest in people of Telangana. So we do not want you to come here. We are very clearly saying you are not welcome here just because you are movie stars, just because you have lot of money. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం విశాఖపట్నం భవిష్యత్ అభివృద్ధికి బలమైన పునాది వేసిందని ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
రాబోయే 3 ఏళ్లలో పలు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తవుతాయని, విశాఖ దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి విశాఖ నుంచి 50 ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్లు వెల్లడించారు. మరోవైపు గుంటా శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం విశాఖ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టమన్నారు. భోగాపురం విమానాశ్రయ పనులు వేగంగా సాగుతున్నాయని, త్వరలో ప్రధాని మోదీ ప్రారంభించే అవకాశం ఉందన్నారు. 50 ఎలక్ట్రికల్ బస్సులు నడిపేదానికి తీర్మానం చేయడం జరిగింది. వచ్చే 20 రోజుల్లోనే ప్రారంభిస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈ ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఎన్నో ఏళ్ల కళ, ఎన్నో పోరాటాల ఫలితం ఏదైతే విశాఖ రైల్వే జోన్ ఈ రోజు నుంచి కార్యకలాపాలు స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఇది ఒక సువర్ణాక్షరాలు లిఖించదగ్గ రోజు. విశాఖ ప్రగతికి, విశాఖ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని కూడా తెలియజేసుకుంటూ త్వరలోనే మన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా గౌరవ పీఎం గారి చేతుల మీదుగా స్టార్ట్ చేసుకోబోతా ఉన్నాం. కోస్టల్ కారిడార్ బీచ్ లో ఏదైతే ఒక ఎయిర్పోర్ట్ దాకా ప్రయాణం చేసేసరికి కోస్టల్ కారిడార్ ను కూడా త్వరలోనే మనం ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. దానికి కూడా డిపిఆర్ అని కూడా తయారవుతా ఉన్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన జగన్ తన పాలనలో ఒక్కసారి కూడా డిఎస్సీ నిర్వహించలేదన్నారు. నిరుద్యోగ యువతల ఆశలను వమ్ము చేస్తారని ఆరోపించారు. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ చొరవతో మెగా డిఎస్సీ నిర్వహించడంతో వేలాది మంది యువత ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలం గడిపిందని, ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. విద్య, ఉపాధి రంగాల్లో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు యువత భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు. వాటి మీద కోర్టులో కూడా వేస్తే అవన్నీ కూడా నివృత్తి చేసి ఇవాళ కండక్ట్ చేసి వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకున్నారు. దగ్గర 1 year దగ్గర వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే ఇవాళ ఒక లేనిపోయినటువంటి కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరం. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి యొక్క క్రిమినల్ అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి, అవినీతి బయటకు వస్తూ ఉంది. గత ప్రభుత్వం పౌర హక్కులను పూర్తిగా హరించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన గోప్యత హక్కును కాలరాసేలా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని విమర్శించారు. జడ్జిలు, జర్నలిస్టులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఇలా అన్ని వర్గాల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆరోపించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వం భయాందోళనలు సృష్టించే విధంగా వ్యవహరించిందన్నారు. ఇప్పుడు అదే నాయకులు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగడం సరికాదని వ్యాఖ్యానించారు. కొన్ని వేల మంది ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. అవన్నీ తెలుసుకొని మేము ఇమ్మీడియట్గా అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చ్ అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు మార్చ్ 2024లో నేను కానీ, మిత్రులు అనిరుద్ రెడ్డి గారు కానీ, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు, అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు కూడా డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, పోలీస్ కమిషనర్కు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మూల సూత్రధారుడు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎవరి ఆదేశాలతోటి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, సమగ్రమైన దర్యాప్తు జరగాలని చెప్పి మేము కోరడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా అందరినీ కూడా పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మాకు ఇది వ్యక్తిగతమైన సమస్య కాదు. రాజకీయాల్లో గెలవాలంటే ఎన్నికల్లో గెలవాలి, మీ పథకాలతోటి గెలవాలి, ప్రజలను మెప్పించి గెలవాలి తప్ప మీ యుద్ధం ఫోన్లలో ద్వారా జరగకూడదు. ఫోన్లలో ఎవరు ఏం మాట్లాడుతూ ఉన్నారు వాటిని తెలుసుకొని వాటి ద్వారా ఎన్నికల రాజకీయంలో, ఆ ఎన్నికల యుద్ధంలో గెలవాలని కోరుకోవడం అంటే రాజకీయంగా ఆ వ్యక్తి చచ్చిపోయినట్టే. మీరు ప్రజలకు రూపాయి వంతు లాభం చేయలేదు కాబట్టి, ప్రజలు నీకు ఓట్లు వేయరు కాబట్టి, ఓట్లు వేయరని రూఢి చేసుకున్నారు కాబట్టే ఈ అక్రమ పద్ధతుల్లో వాళ్ళ కుటుంబాలతో ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ జీవితాలను తొంగి చూసి వాళ్ళ బలహీనతలను ఆధారం చేసుకొని వాళ్ళను భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఎన్నికల్లో గెలవాలని చెప్పి కుట్ర చేసినారు కాబట్టే మీకు శిక్ష పడాలి అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఇది చాలా చిన్న విషయంగా కొందరికి అనిపించవచ్చు, కానీ తెలంగాణ ఉద్యమానికి పునాదిగా ఉన్న స్వేచ్ఛా స్వాతంత్రం దాన్ని తుంగలో తొక్కిన మీకు మళ్ళీ ఒకసారి ప్రజల దగ్గరికి పోయి ఓటు అడిగే హక్కు లేదని చెప్పి మీకు మీరు రుజువు చేసుకున్నారు. ఈరోజు సమస్యల మీద మీరు మాట్లాడుతున్నారు అక్కడక్కడ. మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని అంటున్నాం. కేటీఆర్ గారు అంటున్నారు, హరీష్ గారు అంటున్నారు, మిగతా కొంతమంది అంటున్నారు. మీకు అధికారం ఒకవేళ
పొరపాటున అధికారంలోకి వస్తే ఏం చేస్తారు మళ్ళీ మీరు? ఇప్పుడు వేల మంది ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు, రేపు లక్షల మంది కోట్ల మంది మీద నిఘా పెట్టి ట్యాపింగ్ చేస్తారు. ఎవరు నాకు ఓటేయలేదు, గత ప్రభుత్వంలో ఎవరు మాకు ఓటేయకుంటే మేము ఓడిపోయినామని చెప్పి మీకు తెలుసు కాబట్టి మళ్ళీ మీద అధికారంలోకి వస్తే వాళ్ళందరి మీద కక్ష సాధింపు చర్య చేపడతాం. ఆ లక్షల మంది కుటుంబాలలో తొంగి చూస్తాం. అందుకేనా మీరు అధికారం అడిగేది? కాబట్టే ఇటువంటి పెడ ధోరణులు మన ప్రజాస్వామ్యంలో ఉండకూడదు. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన నిధుల చెక్కులను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ విడతలో మొత్తం 54 చెక్కుల ద్వారా 59,13,000 రూపాయలను మంజూరు కాగా 26 మంది లబ్ధిదారులకు 36 లక్షల రూపాయల విలువైన చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పేదలను ఆదుకున్న సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయని విమర్శించారు. ప్రస్తుతం వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరి దరఖాస్తును ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. ఇది ప్రతి నెల కూడా ఇస్తా ఉన్నాం. మన వెంకటగిరి నియోజకవర్గంలో గత పరిపాలనలో ఎక్కడ కూడా ఒక 1000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు కూడా ఎక్కడ ఎవరికి కూడా ఆదుకున్న దాఖలాలు లేవు. పేదల పెన్నిదని చెప్పి రకరకాలుగా ఎలక్షన్ ముందు మాటలు చెప్పి ఎక్కడ కూడా పేదలకు సహాయం చేసినట్టు దాఖలాలు లేవు. ఈరోజు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రకాలుగా ఆదుకుంటా ఉన్నాడు. ఒక పక్క ఆర్థిక ఇబ్బందులున్నా పేదవాళ్ళు దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఒక పక్క అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఈరోజు చూస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. పరిపాలన అంటే ఎట్లా ఉంటుంది, మీ బిడ్డల భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ అన్నీ కూడా ఈరోజు మీ పిల్లలకి తల్లికి వందనం 15,000 ఇస్తున్నారు. తర్వాత హాస్టల్లో ఉంటే బ్రహ్మాండంగా భోజనం సన్న బియ్యం కానీ గుడ్డు కానీ గతంలో ఎన్ని జరిగేటి కాదు. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా మీకు ఇబ్బంది లేకుండా ప్రతి పేదవాళ్ళ బిడ్డ బాగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ఉద్దేశం. కాబట్టి మీరు అందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది, బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది తెలియజేస్తాం. రాయలసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం కెనరా బ్యాంక్ సిఎస్ఆర్ నిధులతో సమకూర్చిన 32 లక్షల రూపాయల విలువైన బస్సును ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఆలయంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను కూడా ఆయన ప్రారంభించారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం దాతలు కలిసి పనిచేస్తున్నారన్నారు. హెట్రో డ్రగ్స్ సహా పలు సంస్థలు ఆలయ అభివృద్ధిని సహకరిస్తున్నాయన్నారు. అన్నదాన భవనం, వాటర్ ట్యాంక్, మినరల్ వాటర్ ప్లాంట్ వంటి సదుపాయాలు ఏర్పాటవుతున్నాయని వెల్లడించారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే విద్యే ప్రధాన మార్గమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రతిభ కనబరిచిన 45 మంది విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే విద్యార్థులు మరింత కష్టపడి చదివి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పేద విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తారని హామీ ఇచ్చారు. ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, స్కిల్ యూనివర్సిటీ వంటి కార్యక్రమాలు అందులో భాగమేనన్నారు. విద్య ద్వారా సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, యువత భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజే నేను ఎమ్మెల్యే అయినా కూడా సంతోషం రాలే, కానీ ఈ రోజు బాగా సంతోషంగా ఉన్నా.
ఏదో నా చేతుల మీద దేవుడు పెద్ద పని చేయడానికి నన్ను పుట్టించిందని ఈ రోజు అర్థమైంది. ఎందుకంటే స్టూడెంట్స్ మాట్లాడుతుంటే, పేరెంట్స్ కానీ టీచర్స్ మాట్లాడుతుంటే, ఇది అందరితోటి దేవుడు అవకాశం ఇవ్వడు, చేయాలన్నా కూడా కొందరికీ అవకాశం ఇస్తాడు. అవకాశం నాకు ఇచ్చినందుకు దేవుడికి, నా వేదిక మీద ఉన్న మా టీం మెంబర్స్ ఎవరైతే కాంగ్రెస్ నాయకులందరూ నేను గెలవడానికి నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటేపించి వాళ్ళతో కన్విన్స్ చేసిన జయవర్ధన్ చెప్పినట్టు నిన్న కూడా జేసీఐ తరఫున పిల్లలు చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి ప్రోత్సహించడానికి వాళ్ళు కూడా స్కాలర్షిప్స్ అవార్డ్స్ ఇచ్చారు. ఇక్కడ దాకా ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ వచ్చిరంటే ఒక సింగిల్ డేలో రాలే, అందరికీ సంవత్సరాలు పట్టింది. సంవత్సరాలు పట్టిన తర్వాత కూడా మనం మంచి పని చేస్తే మళ్ళీ అవకాశం వస్తుంది, మంచి పని చేయకుంటే ఎవరికి అవకాశం రాదు. కాబట్టి రోజు చాలా గర్వించే విషయం ఏంటంటే మన కంటోన్మెంట్లో చదువుకుంటున్న గవర్నమెంట్ స్టూడెంట్స్ మంచి మార్కులతో పాస్ అయ్యి, ప్రతి అమ్మనైనా కళ ఏముంటుంది, క్రిస్టినా వచ్చినప్పుడు ముగ్గురు బిడ్డలు మేము, మా తండ్రి ఎంతో కష్టపడి మాకు చదివిస్తుండు, ఇద్దరు డాక్టర్లు, నేను ఐఏఎస్ కావాలని వాళ్ళు చెప్పడం అంటే ప్రతి అమ్మనైనా తన పిల్లలు డాక్టర్లు, ఐఏఎస్లు, ఇంజనీర్లు, ఐపీఎస్ కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా అనుకోని ఆశ పెట్టుకొని కావాలనుకున్న వాళ్ళకి సపోర్ట్ లేకుంటే ఎవరు సక్సెస్ కారు. కాబట్టి నా వంతు ఈ శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా గత ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఏదో సర్వీసెస్ చేశాను. ఈరోజు మొదటిసారి నేను ధైర్యంతో ముందుకు వచ్చాను కాబట్టి సక్సెస్ అయినా. ధైర్యమే అందరికీ ఫస్ట్ బలం. చాలా మంది మన జీవితం అది కావంటే మనకు నమ్మకం ఉండాలి, మనం ఏమవుతామని. మనకే నమ్మకం లేకుంటే మనం ఏమి కాం. కాబట్టి మన నమ్మకం ఖచ్చితంగా మనం అనుకుంది జరుగుతుందని మన నమ్మకం ఉంటేనే ఆ బాటలో పనిచేస్తే దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వాదిస్తాడు, ప్రతి ఒక్కరికి సక్సెస్ వస్తుంది. ఇందాకనే ఒకసారి మ్యాథ్స్ సార్ ఎలా అయితే 55,000 ఇచ్చాడు ఆయన హాస్పిటల్కి, అలా మన సంకల్ప బలం ఉంటే ఎవరైనా ముందుకు వచ్చి మీకు సపోర్ట్ చేస్తారు. అప్పులలో ఉన్నా కూడా ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా మంచి పని చేస్తుంది. ఈ రోజు మీరందరూ ఇంత ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారంటే దానికి ఫస్ట్ నేను పేరెంట్స్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చి మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలి. మీరు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంకా డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని మనసారా కోరుకుంటూ ఇలాంటిదే ముందు కూడా అవసరమైన వాళ్ళకు నా శ్రీ గణేష్ ఫౌండేషన్ తోటి సేవలు చేస్తూ, మరొక పక్కకు నేను యాజ్ ఎమ్మెల్యేగా గవర్నమెంట్ నుంచి ఏం నిధులు తీసుకురావాలో ఆ నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా మన కంటోన్మెంట్లు ఉన్న అన్ని స్కూల్స్, అన్ని కాలేజెస్ డెవలప్మెంట్ చేస్తారని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ క్యాబన్నా సరే, కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఓకే పట్టుకోమ్మ తల్లి, అందరూ వచ్చిరా. శ్రీకాకుళం జిల్లా పోలీసులకు భారీ విజయం దక్కింది. జిల్లాలో సంచలనం సృష్టించిన వరుస చోరీల కేసులను పోలీసులు ఛేదించి 2 అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన మహ్మద్ మీజాన్, మహ్మద్ హసన్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సుమారు 80 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కాశీబుగ్గ, టెక్కలి, పార్వతీపురం, బరంపురం ప్రాంతాల్లో జరిగిన 6 దొంగతనాల కేసుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో ప్రధాన నిందితుడు మహ్మద్ మీజాన్ పగటి సమయంలో తాళాలు వేసున్న ఇళ్లను గుర్తించి రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు తేలిందని చెప్పారు. గతంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో కలిపి 16 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. మహమ్మద్ మీజాన్, ఈయనది వెస్ట్ బెంగాల్ మాల్దా డిస్ట్రిక్ట్. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇంకొక వ్యక్తి మహమ్మద్ హసన్, ఈయన కూడా మాల్దా డిస్ట్రిక్ట్, వెస్ట్ బెంగాల్. సో వీళ్ళు మొత్తంగా మనకి టోటల్గా రీసెంట్గా లాస్ట్ 3-4 మంత్స్లో ఇక్కడ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 3 కేసెస్, టెక్కలిలో 1 కేసు, పార్వతీపురం డిస్ట్రిక్ట్లో 1 కేసు అండ్ బెరంపూర్ ఒడిస్సాలో కూడా 1 కేసులో అఫెన్సెస్ చేసినట్లు చెప్పారు.
టోటల్గా ఈ 6 కేసెస్కి సంబంధించి మనకు కంప్లీట్గా 141 గ్రాముల బంగారం అండ్ 20 కిలోల పైన సిల్వర్ అండ్ క్యాష్ 1.5 lakh అండ్ ఒక బైక్. సో ఇవన్నీ మనకి రికవరీ చేయడం జరిగింది. సో టోటల్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ 80 లక్షలు ఉంటుంది ఇది. ఇందులో మెయిన్ అఫెన్స్ వచ్చి మనకు టెక్కలిలో రీసెంట్గా ఒక 4 రోజుల క్రితం జరిగిన గ్రేవ్ అఫెన్స్ ఏదైతే ఉందో అక్కడ గోల్డ్ 50 grams, సిల్వర్ 19 kilos అండ్ క్యాష్ 1 lakh పైన క్యాష్ పైన కేసు. రిమైనింగ్ కేసెస్లో మనకి మెయిన్ వచ్చి కాశీబుగ్గలో అక్కడ ఒక కేసులో వీళ్ళు 68 గ్రాముల గోల్డ్ వరకు థెఫ్ట్ చేయడం జరిగింది. సో ఇతని పైన ఎవరైతే ఈయన మహమ్మద్ మీజాన్ ఉన్నారో ఈయన పైన పాత కేసెస్ ఆల్రెడీ ఉన్నాయి మనకు. సో మన డిస్టిక్లో మొత్తం 4 కేసులు ఉన్నాయి. 4 + 3 7 కేసులు ఉన్నాయి మన డిస్టిక్లో. విజయనగరంలో 7 కేసెస్ ఉన్నాయి అండ్ వైజాగ్ సిటీలో 2 కేసెస్ ఉన్నాయి. వీటిల్లో ఆల్రెడీ అరెస్ట్ ఆయన 2025 అక్టోబర్లో రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన తర్వాత వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇక్కడ సర్వేలెన్స్ ఎక్కువ ఉంది అని చెప్పి బెరంపూర్లో ఉంటూ ఇక్కడ అఫెన్సెస్ చేసి మళ్ళీ బెరంపూర్ వెళ్తూ ఉన్నారు. సో ఆ ప్రాసెస్లో ఇక్కడ దొరకడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీనివాస్ గారు, కాశీబుగ్గ డిఎస్పీ భవానీ గారు ఇక్కడ లేరు, వాళ్ళు వేరే డ్యూటీలో ఉన్నారు. అండ్ కాశీబుగ్గ ఇన్స్పెక్టర్ రామకృష్ణ అండ్ అక్కడున్న కొంత స్టాఫ్ వీళ్ళు భాస్కర్ గారు, ఉషా కిరణ్ గారు, నీలకంఠం, రాధాకృష్ణ, ఉమామహేశ్వర్, అలీ. సో వీళ్ళందరూ కూడా వర్క్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ గుడ్ రికవరీ. అండ్ వీళ్ళు ఎక్కడైతే వెస్ట్ బెంగాల్లో ఉన్నారో అక్కడ పోలీసులు కూడా వీళ్ళ గురించి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాము. సో అక్కడ కూడా కొన్ని అఫెన్సెస్ ఉన్నాయి, వాళ్ళు కూడా పీటీ వారెంట్ చేసి వీళ్ళని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.